జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై. ప్రతి ఒక్కళ్ళు ఈ 3 నినాదాలని మీ బిడ్డలకు నేర్పించి వాటి అర్థం చెప్తే చాలు, స్వార్థం లేని ఉత్తమ సమాజాన్ని మనం సాధించవచ్చు, ప్రపంచ శాంతిని కూడా సాధించవచ్చు. ఈ 3 నినాదాల అర్థం జీవితం అంటే సుఖంగా కాదు ధర్మంగా బతకాలి అని శ్రీరామచంద్రుడు తను ఆచరించి ప్రపంచానికి చెప్పారు. అలాగే జీవితం అంటే ఈ పని కోసం పుట్టావు, నువ్వు కారణ జన్ముడివి అని ప్రపంచం చేత ప్రశంసించబడే లోకోత్తరమైన పని చేయడం ద్వారా నీ జన్మని సార్థకం చేసుకో అని అర్జునుని నిమిత్తంగా చేసుకుని గీత ద్వారా సర్వమానవుల్ని ఒక ఉత్తమమైన మార్గంలో నడిపించే బోధ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రపంచంలో ఏ ఇతర బోధ కృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీతకి సాటి రాదు మిత్రులారా. ఒకసారి భగవద్గీత చదవండి. భగవద్గీత 574 శ్లోకాలు ఇవే అర్థాన్ని ప్రపంచానికి చెప్పారు. ఉత్తమ జీవన విధాన మార్గం అంటే ఏంటో చెప్పారు. అలా ఆ బాట వేసిన శ్రీకృష్ణ పరమాత్మకి అందరూ నమస్కారం చేయాలి, గుర్తుపెట్టుకోవాలి, ఆ నినాదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇద్దరు పుణ్యపురుషుల్ని, ఇద్దరు దైవస్వరూపుల్ని, ఇద్దరు దైవాలని ప్రపంచానికి అందించిన, ఈ దేశం ద్వారా ప్రపంచానికి అందించిన భారత మాతని గుర్తుపెట్టుకోండి. అందుకని భారత్ మాతాకి జై. ముఖ్యంగా భగవద్గీత అంటే అది చాలామందికి ఇవాళకి భగవద్గీత అంటే అదేదో ఒక మతానికి సంబంధించి చాలామంది తెలియక బైబిల్లు, ఖురాన్, భగవద్గీత అని మాట్లాడతారు. బైబిల్, ఖురాన్ మనుషుల చేత రాయబడిన గ్రంథాలు, రచించబడిన గ్రంథాలు. కానీ భగవద్గీత సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన సర్వమానవులకి చెందిన కర్తవ్యం. అలాంటి కర్తవ్య బోధని ప్రపంచానికి అందించిన భగవద్గీతని ప్రతి ఒక్కళ్ళు చదవాలి, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు ఆచరించడం ద్వారా మంచి సమాజాన్ని సృష్టించగలం, పాజిటివ్గా ఉండే ఆలోచనలు సృష్టించగలం, మన ఐడియాలజీని, ఉత్తమమైన ఆలోచన విధానాన్ని సృజించగలం అనేది ఎంతోమంది చెప్తున్నారు. మాకు ముఖ్యంగా హిందూ బంధువులందరికీ ఒక పరిపూర్ణమైన విశ్వాసం. దీన్ని ఆచరించడంలో హిందువులు ఎక్కడో గాడి తప్పుతున్నారేమో అనిపిస్తుంది. అంత యాంత్రికంగా నడుస్తున్న ఈ ప్రపంచంలో ఖచ్చితంగా భగవద్గీతని మీరు పఠించటం వల్ల, భగవద్గీతను అర్థం చేసుకుని ఆచరించటం వల్ల మీ జీవితాలు సుఖవంతం అవుతాయి. మానసిక ఒత్తిడి లేని జీవితాలను మనం సాధించవచ్చు. ఈ ప్రపంచం ముఖ్యంగా ఈ దేశం చేత గుర్తింపబడే గొప్ప కార్యాలను మనం చేయాలి అనేంత స్ఫూర్తి కేవలం భగవద్గీత మాత్రమే సర్వమానవాళికి, ముఖ్యంగా భారతీయులకి అందించగలదు. ఇవన్నీ మా భగవద్గీత ఫౌండేషన్ ద్వారా మేము ముఖ్యంగా హిందూ బంధువులందరికీ మేము విన్నవించుకునేది ఏంటంటే, నమస్కారాలతో మీకు నివేదించుకునేది ఏంటంటే, బాల్య దశ నుంచే భగవద్గీతని మీ బిడ్డలకు తాత్పర్యంతో సహా నేర్పించండి. మంచి సమాజాన్ని సృష్టించడంలో మీరు భాగస్వాములు కండి. జై శ్రీకృష్ణ. సర్వేజన సుఖంగా. కేవలం నా మనస్సులో అది ఏ ఊరు, ఎక్కడ, ఏమిటి ఏమీ లేదు. కేవలం వారు ఫోన్ చేశారు, ఈ కార్యక్రమం చెప్పారు, వచ్చామంతే. కేవలం గంగాధరుడి ఆజ్ఞ అనుకోండి, అంతే. ఏదైతే మార్గం అంతే, అదే కావాలి. జై స్వరాజ్య ఎక్స్క్లూజివ్ కవరేజ్.